శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెబుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. ముందుగా మేషరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఫస్ట్ వ్యాపారం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కొత్త ఒప్పందాలు లాభిస్తాయి, భాగస్వామి వ్యాపారాలు మెరుగుపడతాయి. బాగుంది కదా. ఇక్కడ నుంచి ఆర్థికంగా పాత బకాయిలన్నీ వసూలవుతాయి. పెట్టుబడులు మాత్రం జాగ్రత్త, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సర్వీస్ సెక్టర్, ఐటీ, బ్యాంకింగ్, బీమా రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ కళాకారులకి కొత్త ప్రాజెక్టులు చర్చలు అవుతాయి. సోషల్ మీడియాలో గుర్తింపు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం, విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేస్తారు. వీసా, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వారం గెట్ రెడీ, బయలుదేరబోతున్నారండి, సముద్రం దాటబోతున్నారు, గెట్ రెడీ. కుటుంబ విషయంలో కుటుంబంలో ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రేమికులు ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. విద్యలో పోటీ పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులారా. కోర్టు కేసులు నెమ్మదిగా మీకు అనుకూలంగా అవుతుంది. రియల్ ఎస్టేట్, ప్లాట్లు, ఇల్లు కొనుగోలులో చర్చలు జరుగుతాయి. ఇంకా రాజకీయ నాయకులకి పార్టీలో గుర్తింపు, ప్రజాక్షేత్రంలో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి, బీపీ, షుగర్ లేదా కంటికి సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్, సైనస్ ప్రాబ్లం, ముక్కుకు సంబంధించిన ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ మధ్యస్థ లాభం అని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు. హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసి 19 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ఎర్ర పుష్పంతో అర్చన చెయ్యండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం, నల్ల రంగు చెప్పులు పేదవాళ్ళకి కొత్త చెప్పులు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వండి, అద్భుతంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి, వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్ర రీతిలో వృషభ రాశికి ఒక గొప్ప ఇది ఉంది, శక్తి ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల యొక్క మద్దతు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంతటి వారైనా కోపంగా మాట్లాడినట్టు మాట్లాడతారు, మళ్ళీ మీరే కలగొలుపుగా మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు. పై అధికారులు కింద వాళ్ళతో అందరితో అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో బంగారు, ఫ్యాషన్ డిజైన్స్, ఆహారపు వస్తువుల మీద మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వివాహ చర్చలు మొదలవుతుంది. వివాహమైనటువంటి బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్య పట్ల కాస్త శ్రద్ధ వహించాలి విద్యార్థులు. షేర్ మార్కెట్ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మీరు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కాస్త మధ్యస్థంగా ఉన్నాయి, ఇది కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి ఒక అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఓవరాల్ అదృష్ట సంఖ్య 6, రంగు తెలుపు, దక్షిణ దిక్కు ప్రయాణం. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి,
కనకదార స్తోత్ర పారాయణాన్ని ఎక్కువ చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. బియ్యము, నెయ్యి, పాలు, పెరుగు లాంటి తెల్లటి వస్తువులు దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క వారం అంతా కూడాను మీకు షేర్ మార్కెట్ మీద కాస్త రిస్క్ తగ్గించుకోండి. స్వల్పకాల ట్రేడింగ్ జాగ్రత్త అవసరం. ఎత్తగానే ట్రేడింగ్ గురించి చెప్తున్నాను, జాగ్రత్త. వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. పెట్టుబడులు పెట్టినప్పుడు చాలా జాగ్రత్త. మీ యొక్క డెట్స్ అంతా కూడా మీకు ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లోన్ ద్వారా కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. ఆర్థికంగా కొంచెం మీరు డిస్టర్బ్ అయ్యే వారంగా కూడా ఈ వారం చెప్పొచ్చు అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. సర్వీస్ సెక్టార్ వారికి ఉన్నతాధికారులు ప్రశంసలు పొందే అవకాశాలు వార ద్వితీయంలో కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు పరిష్కారానికి వస్తాయి. కాస్త డిస్కషన్ ద్వారా క్లియర్ అవుతాయి. రియల్ ఎస్టేట్, ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలే ఆలోచనలు కాస్త పోస్ట్పోన్ చేయండి. రాజకీయ నాయకులకి పార్టీలో గుర్తింపు పెరుగుతుంది. సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. సినిమా, టీవీ కళాకారులకి అవకాశాలు కొడికి ఆడిషన్స్ పురోగతి పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ఇంటర్వ్యూలు, వీసా ప్రక్రియలు మిశ్రమ ఫలితాన్ని అందిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. ప్రేమికులకి ఒక అనుకూలమైనటువంటి వారం కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్షలు అనుకూలం ఇస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించవలసినటువంటి ఈ వారం అని కూడా చెప్పచ్చు. ఒక మాస్టర్ చెకప్ కూడా చేసుకుంటే మంచిది. వ్యవసాయదారులకి కాస్త పత్తి, మిర్చి రైతులకి లాభదాయకంగా ఉందని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ అదృష్ట రంగుగా ఉండొచ్చు. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు, ప్రయాణాలు మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా తిరుపతికి ఒకసారి దర్శనం వెళ్ళండి. ఏదైనా ఒక దేవాలయానికి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ధనయోగం మధ్యస్థంగా ఉంటుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. కర్కాటక రాశి మిత్రులారా, మీ యొక్క జన్మంలో చక్కగా గురు భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ నెల 2వ తారీఖున స్టార్ట్ అయినటువంటి యోగం ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా ఉండబోతుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్తో కూడినటువంటి చర్చలు మొదలవుతుంది. ఇతనికి ఇవ్వాలి. సహ ఉద్యోగుల నుంచి చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో కస్టమర్ హ్యాండ్లింగ్, సేల్స్, మార్కెటింగ్, బీపీఓ, హాస్పిటాలిటీ రంగం వారికి టార్గెట్ పూర్తి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పని భారం పెరిగినా గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బకాయిలు కొంత వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం కాస్త జాగ్రత్త. షేర్ మార్కెట్లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో షేర్లు దృష్టి పెట్టవచ్చు. కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు బాగా కలిసి వస్తుంది. భావోద్వేగంతో పోగొట్టుకోకండి. ఇంకా వ్యాపారస్థంలో రీటైల్, ఫుడ్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో పారదర్శకత అవశ్యం. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చినప్పటికీ పత్రాలు, లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పరిశీలించి సంతకాలు పెట్టండి. లేదా మధ్యవర్తిత్వంతో కట్ ఆఫ్ చేసేసుకోండి, మంచిది. రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్ లేదా డాక్యుమెంట్ పనులు ముందుకి
వచ్చు. అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో చాలా అనుకూలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు, ప్రజాక్షేత్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు, పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు, సభలు, సమావేశాలు సక్సెస్. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ రంగం వారికి అంతా కూడాను కొత్త ప్రాజెక్టు, ఆడిషన్స్ అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సినిమా కానీ, మీ యొక్క సీరియల్స్ కానీ వైరల్ అయ్యే అవకాశాలు కంటెంట్ సృష్టిస్తుంది. నటులు, యాంకర్లు, గాయకులు, సోషల్ మీడియా క్రియేటర్స్ మంచి స్పందన ఉంటుంది ఈ యొక్క వారం అంతా కూడా. విదేశీయ ఉద్యోగం కోసం కానీ లేదా చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దరఖాస్తులు అనుకూలంగా ఉంటాయి. వీసా డాక్యుమెంట్స్లో పురోగతి కనబడుతుంది. విదేశీ కంపెనీ నుంచి మీకు స్పందన వస్తుంది. గెట్ రెడీ అని చెప్పేసి కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కాస్త పెద్దల యొక్క సలహా పాటించండి. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో శుభవార్త రావచ్చు పెద్దలను మెప్పించి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, బాగా ఉంటారు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలం. ఉన్నత విద్య, విదేశీ విద్య అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆహారం పట్ల శ్రద్ధ చాలా అవసరము. నీరు ఎక్కువ తాగండి. జీర్ణక్రియ, ఛాతీ, గొంతు సంబంధిత చిన్న చిన్న సమస్యలు రావచ్చు, జాగ్రత్త. వ్యవసాయదారునికి వర్షాల పరిస్థితిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. కొత్త సాగు పద్ధతిలో సమాచారం సేకరించండి. వరి, కూరగాయలు, తోట పంటలు రైతులకి అనుకూలంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఏముంటుందంటే పెద్ద పరిహారం ఉంది. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయండి. పాలు, అన్నం, నెయ్యి, చక్కెర ఇలాంటివి దానం ఇస్తూ ఉండండి. అదృష్ట సంఖ్య 11 అలా చేయొచ్చు. అదృష్ట రంగులు తెలుపు, అదృష్ట దిక్కు ఉత్తరం. మంచి ఏదైనా శివాలయాన్ని దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను మీకు ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని ఉన్నా కూడా గురువు కాస్త మీకు ఆదాయాన్ని కల్పిస్తున్నాడు. విలాస ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యాపారంలో ఏం చేస్తారంటే బ్యాంకింగ్, ఐటీ, మార్కెటింగ్, మేనేజ్మెంట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కొత్త క్లయింట్స్, ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సమావేశాలు ప్రయోజనకరంగా మారవచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లేదా కొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్ ట్రేడర్లకు అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. అధిక రిస్క్, వాలటైల్ బాగా ఉంటుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ అంతా, మీ యొక్క షేర్ అలోకేటింగ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆలోచన మీ మైండ్లో ఉన్న కొన్ని వారాలు పోస్ట్పోన్ చేయండి. ఇక కోర్టు వ్యవహారాలు, పత్రాలు పరిశీలించండి, ఆలస్యంగా జరుగుతున్నాయి. రాజీ వర్గం మంచిది లేదా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పనులు ముందుకు సాగకపోవచ్చు. ఆస్తి విలువ పెరిగింది అనే ఒక పేచీ అంతా కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మధ్యవర్తిత్వం ద్వారా చూసుకోండి. రాజకీయాల్లో సభల్లో, సమావేశాల్లో మీ మాట అదుపులో ఉండాలి. మీరు వదిలే ఒక మాట చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా సినిమా రంగం, టీవీ రంగం వాళ్ళకి, నటులు, యాంకర్లకి, గాయకులకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రజల్లో గుర్తింపు పెరగడానికి మీ వంతు కృషి గట్టిగా చేయండి సోషల్ మీడియా ద్వారా. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూ, వీసా ప్రక్రియలో పురోగతి ఉంటుంది. ఇమీడియట్గా సక్సెస్ అవుతుందని చెప్పడం కానీ పురోగతి అయితే ఉంటుంది నేను కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పెద్దల యొక్క సపోర్ట్ తీసుకోండి. ప్రేమికుల మధ్య భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి అవకాశం ఉండి గుండె, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. వ్యాయామం అవసరం ఆరోగ్యపరంగా. వ్యవసాయదారులకి పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్ ఈ యొక్క అదృష్ట సంఖ్య 1,
బంగారు రంగు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిది. సూర్య భగవానుని ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. గోధుమలు లేదా గోధుమ పిండి, పండ్లు, విద్యార్థులకి పుస్తకాలు ఇలాంటివి పంచి దానం చేయండి. అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. కన్యారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను ఉద్యోగం చేస్తున్నటువంటి కన్యారాశులకి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ నుండి ప్రశంసలు పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో శుభవార్తలు ఉంటారు. ఇంకా సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగం వాళ్ళకి టార్గెట్ పూర్తి ప్రెషర్ ఉంటుంది. కొత్త క్లయింట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే పాత బకాయిలు వసూలు అవ్వచ్చు. పొదుపు చేయడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, అధిక రిస్క్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంకొక 1-2 వారాలు పోస్ట్పోన్ చేయండి. కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశాలు, కాంట్రాక్టర్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్స్, డాక్యుమెంటేషన్పై శ్రద్ధ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారాల్లో పెండింగ్ జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్, అద్దె ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు, పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. మీ మాటకు మాత్రం గౌరవం పెరుగుతుంది. మీ పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇంకా సోషల్ మీడియా క్రియేటర్స్, యాంకర్స్, నటీనటులకి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ యొక్క వారం అంతా కూడా అని అద్భుతమైనటువంటి చెప్పచ్చు. ఓవరాల్గా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు దేవాలయాలకి ప్రయత్నం చేయండి. తిరుపతికి దర్శనం చేసుకోండి. పేద పిల్లలకి పుస్తకాలు దానం ఇవ్వండి. 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు, ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మిశ్రమ ఫలితం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. తులారాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే ఎత్తగానే మీకు ఆరోగ్యం పట్ల చూపడం జరుగుతుందండి. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారేం ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. మీ యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే కష్టపడాలి. ఇంకా ప్రేమికుల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మీ పాత్రను పోషిస్తారు. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా లేదా ఇమిగ్రేషన్లో కాస్త డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. విదేశీయ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంది. ఇంకా సినిమా, టీవీ కళారంగం వారికి కొత్త అవకాశాలు, ఆడిషన్స్, ప్రేక్షక ఆదరణ ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాస్త ఇబ్బంది కనబడుతుంది. జాగ్రత్త. మీ మాటకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్లో ఆస్తి విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త వెయిట్ చేయండి, మంచి అవకాశాలు. కోర్టు వ్యవహారాలు మీకు రాజీ మార్గం ద్వారానే ఫలితం వస్తుంది, కానీ వ్యవహారికంగా మీకు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు వద్దు. వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు
చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది. షేర్ మార్కెట్ ట్రెండింగ్‌ని హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగాల వారికి దృష్టి పెట్టుకోవచ్చు చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్‌ల వారికి మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్ రంగాల వారికి కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క నుంచి ప్రెషర్ వస్తుంది. మీ కింద ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల మధ్య మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక వారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పడమర దిక్కు చాలా మంచిది. మీకు కనకదార స్తోత్రం అమ్మవారి యొక్క పారాయణం చేయండి, లేదా చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి, చాలా మంచిది. పేదవాళ్ళకి వస్త్రాలు దానం ఇవ్వండి. బాలబాలికలకి పుస్తకాలు, పెన్సిల్ బ్యాగ్స్ అంటే కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, చాలా అద్భుతంగా ఉండబోతున్నటువంటి ఒక వారం. ఈ యొక్క సంవత్సరం అంతా బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి. అన్నీ బాగుంటే మనం చెప్పిన మాట వినం. అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను అని గ్రహాలు అప్పుడప్పుడు చూపిస్తుంటే అలాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి. సర్వీస్ సెక్టార్లో ప్రత్యేకించి బ్యాంకింగ్, ఐటీ, సెక్యూరిటీ, ఇంజనీరింగ్ రంగాల వారిలో కాస్త కాన్సన్ట్రేషన్, అందులో పర్టికులర్ బ్యాంకింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యాలయాల్లో రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫీస్లో జాగ్రత్త. మీకు సంబంధం లేని విషయం మాట్లాడకండి. టైం బాగుంది కదా అని మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. కాస్త జాగ్రత్తగా ఉండి. ప్రమోషన్స్ మీకే ఉన్నాయి, అద్భుతంగా ఉంటారు. కొత్త బాధ్యతలు రావచ్చు, టార్గెట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, అద్భుతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి అప్పులన్నీ తొలగిపోయి అద్భుతం. మీకు బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారా, లేదా మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. గెట్ రెడీ. ఇప్పుడు అహంకారం రాకూడదు. ఇది ఒకటి మీరు చేసుకోవాలి. షేర్ మార్కెట్ భావోద్వేగమైనటువంటి మీకు కొంచెం డబ్బులు కనబడగానే వృశ్చిక రాశి వారికి ఏమవుతుందంటే నేనే రాజు, ఆహా ఓహో అంటారు, బ్రేక్ పడుతుంది. షేర్ మార్కెట్లో జాగ్రత్త. కరెక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అధిక రిస్క్ ట్రేడింగ్ చేసుకుంటే ఉన్నది కాస్త ఊడుతుంది, జాగ్రత్త. మెటల్స్, ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో కొంత మెరుగుపెట్టచ్చు ట్రేడింగ్లో, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఇంకా వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ప్లానింగ్. పాత కస్టమర్లు మళ్ళీ స్పందించే అవకాశం ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చునే అవకాశం ఉన్నాయి. నిర్మాణం, ట్రేడింగ్, టెక్నికల్ సేవల రంగాల్లో చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులలో స్ట్రెస్ ఉంటుంది, అనుకూలం ఉంటుంది, పదవి యోగం కూడా ఉంటుంది, యోగంగా ఉంటారు. సినిమా కళాకారులు, నటులు, దర్శకులు, రచయితలు, అన్ని రంగాల వారు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారు, అవన్నీ సక్సెస్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండండి, మీరు చాలా గుర్తింపు పొందుతారు. విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి వీసా డాక్యుమెంటేషన్ పనులు ముందుకు సాగుతాయి. ఒకవేళ ఉద్యోగం లే ఆఫ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ కాల్ లెటర్ స్టార్ట్, కమాన్ వచ్చి జాయిన్ అయిపో, పర్లేదు ఇప్పుడు అన్ని సెట్ అయిపోయిందని మీకు పాత కంపెనీ పిలవచ్చు, లేదా కొత్త కంపెనీలో కూడా అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఒకరి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఒక వైదికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు పురోగతి ఉంటుంది. విద్యార్థులు పరిశోధన, సాంకేతిక, మెడికల్ విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం ఇదే అండి. వృశ్చిక రాశి వారికి ఒక చిన్న మైనస్ ఏమంటే రక్త ప్రసరణ, హార్మోన్ సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా ఉంటుంది. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి, యోగా, ధ్యానం అవన్నీ చేసుకోండి. ఫస్ట్ మీకు శత్రువు అయినటువంటి ఆ ఫోన్ని పక్కన పడేయండి, మీరు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయదారులకి నీటి నిర్వహణపై శ్రద్ధ పెరుగుతుంది. మిర్చి, పత్తి,
పప్పు ధాన్యాలు రైతులు అనుకూలంగా ఉంటుంది. పంట సంరక్షణ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెల మీకు గురు భగవానుడు మారడం వల్ల ఈ వారంలో ఉన్నటువంటి గొప్ప అనుకూలం ఏమంటే 9 మీ యొక్క అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఎరుపు మరియు కాషాయం, అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి. ఏదైనా ఆరుపడై విడుదలకు వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఎర్ర కందులు, ఎర్ర వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకం, పెన్సిల్ లాంటిది దానం ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సంవత్సరం అంతా మీకు జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పచ్చు. అందులో ప్రతి వారం చిన్న చిన్న మార్పులు ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి సమయం వచ్చినప్పుడు మంచి మనుషులు కలుస్తూ ఉంటారు, అద్భుతంగా ఉంటారు. దిస్ ఈస్ యువర్ వీక్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుందంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు మీరు, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. ధనుసు రాశిలో ఉన్నటువంటి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే ముందు ఆర్థికంగా మన యొక్క మూలాలను కొంచెం ఇలా 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 షేక్ చేస్తూ ఉన్నాడు శని భగవానుడు. కాస్త జాగ్రత్త. పాత పెట్టుబడుల నుంచి కాస్త ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఖర్చులు చేసే ముందు 1కి 2 సార్లు బాగా ఆలోచించండి. షేర్ మార్కెట్ వద్దు, ఈ వారం షేర్ మార్కెట్ వద్దు. బ్యాంకింగ్, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాల్లో కాస్త మెరుగు ఉన్నా కూడా అలా పెరిగి ఇలా తగ్గి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి. కాస్త జాగ్రత్త. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారు, కానీ ఒక మొటికాయలాగా బాబు కూర్చో కొన్ని రోజుల తర్వాత ఇస్తామనేటట్టుగా ఉంటుంది. ఇంకా లే ఆఫ్ సమస్య, భయం 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 యొక్క గుప్పెట్లో పరిగెడుతున్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఆ భయం ఉండాల్సిందే. వాస్తవానికి టైం బాగాలేదు, జాగ్రత్త. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడితే మీ ఉద్యోగం తొలగింపడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ వారం అంతా జాగ్రత్త సుమి. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, కస్టమర్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ట్రైనింగ్, మార్కెటింగ్, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారు ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త. మాట అదుపులో ఉండాలి. మీ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ కాస్త ఆపండి. ఉన్న వ్యాపారాన్ని ప్రశాంతంగా చేసుకోండి. కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లో లభించే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క మాటతో. ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, ఎగుమతి దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది వ్యాపారంలో. కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాట ఇచ్చావు కదా, ఇప్పుడు మాట ఇచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా, టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి, అలా నడవలేదు, వస్తూనే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో పబ్లిక్లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం, వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు
ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు. మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం. బాగా చదువుతారు విద్యార్థులు. ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి పెద్దలకి గౌరవం చేయండి. వాళ్ళపై నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి. దేవాలయాలకి కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. అన్నదానం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతియే నమః సైలెంట్గా ఉండండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. మకర రాశి మిత్రులారా, అద్భుతంగా సిద్ధమైపోండి. మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని మరియు గురు మీకు అనుకూలాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపులు వస్తుంది. సీనియర్ నుండి ప్రశంసలు, ప్రమోషన్, వేతన పెంపు అన్ని రకాలుగా మీకు వస్తుంది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి మంచి సమయం. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు, క్లయింట్లు వచ్చే అవకాశాలు, మీ పనితీరుకి, టార్గెట్ ఆధారిత ఉద్యోగాలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయి. పొదుపు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ కొంత అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో జాగ్రత్త. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇంకా వ్యాపారస్తులకి పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో క్రమంగా లాభం పెరుగుతుంది. నిర్మాణం, రియల్ ఎస్టేట్ మాటల్లో, ట్రాన్స్పోర్ట్ రంగంలో మంచి అవకాశాలు. ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లైకి కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలం ఉంటుంది. డిస్కషన్స్ పెరుగుతుంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు. రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదలవచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయానికి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి.
శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః దేహి మే బుద్ధి వైశిష్ట్యం. ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య. బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఏళ్నాడు శని యొక్క పాద శనిలో ఉన్నారు. ఒక రకమైనటువంటి గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా యొక్క మంచితనానికి ఒక గుర్తింపు రావట్లేదే, నేను ఇలా కష్టపడుతున్నాను ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రజాక్షేత్రంలో అన్నింటిలోనూ నా గుర్తింపు రాలేదంటే శని భగవానుడు పోతూ కొంచెం గట్టి పరీక్షలు ఇస్తున్నాడండి. ఈ యొక్క వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రాజెక్ట్ లేదా టీమ్ లీడర్స్ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రెషర్, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. ఐటీ, టెలికాం, డిజిటల్ సేవల్లో పరిశోధన రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికాం, ఇన్నోవేషన్ రంగాల్లో కాస్త దృష్టి పెట్టండి. అది కూడా లాంగ్ టర్మ్లో. అధిక రిస్క్ తీసుకోకండి. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలు అమలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఆన్లైన్ వ్యాపారాలు, టెక్నాలజీ సేవలకి మంచిది. కొత్త పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యంగా వస్తుంది. అది కూడా ప్రతికూలంగా వస్తుంది. అబ్బా గురుగారు ఇలా అంటున్నారంటే తప్పదు. అలాంటప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోండి. అదొకటే దారి. రియల్ ఎస్టేట్ మందకోడిగా ఉంది. రాజకీయ నాయకులు, యువ రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు. యంగ్స్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ప్రజలతో అనుబంధం పెంచుకోండి. సోషల్ మీడియాలో జాగ్రత్త. ఇంకా టీవీ కళాకారులకి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, రచయితలకి అనుకూలంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగ చదువుల కోసం ఉన్న వాళ్ళకి ప్రయత్నాలు ఉన్నాయి. వీసా, విదేశీ ప్రాజెక్టులు, కొంచెం అంతర్జాతీయ పరిచయాల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళితే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం గడపండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఒక వైరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో సంకేతాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతిక పరిశోధన, పోటీ పరీక్షలకి సిద్ధమవ్వండి. ఆరోగ్యం, నిద్ర, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేస్తూ ఉండడము, కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగడము, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది పడడము, జీర్ణ ప్రక్రియ, మూత్ర విసర్జన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చాలా మంచిది. వ్యవసాయదారులకి, ఆధునిక సాగు పద్ధతులు ఉపయోగించే రైతులకి అలాంటి ట్రైనింగ్స్కి వెళ్ళే అవకాశాలు బాగుంటాయి. పంట మార్కెట్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీయంగా మీరే మీ పంటను ఎగుమతి చేసుకునే ఆలోచనలు కూడా ప్రారంభిస్తారు. ఈ వారం మీరు శనివారం మరియు గురువారం ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. ఓం నమో నారాయణ, ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి పుస్తకాలు పంచండి. పక్షులకి ధాన్యం వేయండి. ఆవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి. ఎంతసేపు ఈ వారం సైలెంట్గా ఉండండి. అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పవచ్చు. నీలం రంగు మీకు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర.
ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మీరు కూడా ఎక్కువ శాతం నీలిరంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. మీనరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉందంటే గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. జన్మ శని ఉన్నా కూడా ఇది చూడండి, ఒకే ఏళ్ళాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పాద శని, కంఠ శని, జన్మ శని ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. కుంభరాశికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, అదే మీనరాశికి జన్మ శని నడుస్తుంది, యోగంగా ఉంది. ఇదే ఆ దైవం అనుకుంటే వారికి ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఏమి ఇవ్వాలో అదే స్థానం మీనరాశి వారికి. ఇది ఒక మంచి సమయం. గురు భగవానుడు అద్భుతంగా ఇస్తున్నాడు. ఫస్ట్ ఎలా ఉన్నాడంటే, మీకు ఏదైనా పెండింగ్ కోర్టు వ్యవహారాలు ఉంటాయి చూస్తారా, విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది బాగా అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతల కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా మీకు ప్రమోషన్ ఇవ్వాలని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సర్వీస్ వ్యాపార ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐటీ, విద్య, వైద్య, ప్రభుత్వ రంగాల వారికి అనుకూలం. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల వారికి, ఇన్సూరెన్స్ రంగాల వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపండి, ఫోన్ మాట్లాడకండి. మనకంటే ఎదుటివారు ఎలా వస్తాడో మనకు తెలియదు కాబట్టి మీనరాశి మిత్రులారా, జన్మశని జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమైనా అవ్వచ్చు, జాగ్రత్త. ఆర్థికంగా ఆదాయం మిశ్రమంగా ఉంది. పొదుపు పెట్టుబడులు ఎప్పుడైనా మీరు సేవ్ చేసి పెట్టుంటారు కదా, అవి తీసి ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్స్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొంత దృష్టి పెట్టడం మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత అవసరం. ఎడ్యుకేషన్, హెల్త్, కన్సల్టెన్సీ, ఆధ్యాత్మిక సేవల రంగం నుంచి అనుకూలం. పాత కస్టమర్ల నుంచి మళ్ళీ మా అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. డిస్కషన్స్ ఎక్కువ అవుతుంది. రాజకీయ ప్రజాక్షేత్రంలో కొత్త బాధ్యతలు, నూతన పదవులు కూడా వచ్చే అవకాశాలు మీనరాశి వారికి వస్తున్నాయి. శని, జన్మశని ఉన్నప్పుడు కొన్ని అనుకూలాలు కలుస్తాయి. నటులు, రచయితలు, సంగీత దర్శకులు, యూట్యూబర్స్, మంచి మంచి అవకాశాలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు, సృజనాత్మక పనులు, ప్రశంసలు లభించే అవకాశాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు, కొత్త అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం వాళ్ళకి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియల్లో కాస్త అనుకూలమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ కంపెనీల నుంచి మీకు ఆఫర్ లెటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆశీర్వాదం పెరుగుతుంది. మంచి కుటుంబ సభ్యులతో ప్రేమ ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు, శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి విదేశీ విద్య అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర, నీటి తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చేపల పెంపకం, వరి, పండ్ల తోటలు, రైతులకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం, గురు భగవానుడు, శ్రీ మహావిష్ణువుని, దత్తాత్రేయుడిని, జగద్గురుని సంప్రదించి వారిని కలిసి నమస్కారం చేయండి. గురువులందరినీ కూడా కలిసి నమస్కారం చేయండి. శనగలతో మాల వేయండి. 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పసుపు లేదా ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మంచి నరసింహస్వామి వారి దర్శనాన్ని కూడా చేసుకోండి. శనగలు, పసుపు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, అన్నదానం ఇలాంటి దానాలు కూడా చేయండి. మీనరాశి మిత్రులారా, 60% మీకు బాగుంది. ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటారు. ఇంకనూ అన్ని రాశుల వారు కూడా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. విజయోస్తు.